నమస్తే. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ను దేశంలోని ఇండియా కూటమి పక్షాలు తమతో కలుపుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్డీఏ అయితే బయటకు తెలిసి లేరు. ఇక ఏపీలో చూస్తే ఎన్డీఏతో దోస్తీ పరోక్షంగా చేయాలి అని చూసిన పరిస్థితులైతే అనుకూలించేలాగా లేవు. ఇంకా విడమర్చి చెప్పుకోవాలి అంటే 2014 నుంచి 2019 మధ్య జగన్ అవసరం బీజేపీకి ఉండేది. ఏపీలో బాబుకు యాంటీగా మరో పార్టీని ప్రోత్సహించడం ద్వారా ఆయనను తన నియంత్రణలో ఉంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ను చేరదీశారు తప్ప అందులో బీజేపీకి ప్రత్యేకించి జగన్ మీద వైసీపీ మీద వేరే ప్రత్యేక అభిమానాలు లేవు అన్నది ఒక విశ్లేషణగా చెబుతారు. ఇక 2019 నాటికి బాబు ఎదురు తిరిగి ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోయారు. పైగా ఓటమి పాలయ్యారు. దాంతో 22 ఎంపీ సీట్లు ఉన్న జగన్ బీజేపీకి మరింత రాజకీయ అవసరం అయ్యారు అనుకోవాలి. ఇక 2024 నాటికి చూస్తే ఏపీలో 3 పార్టీలు కలిసి కూటమిని కట్టాయి. అందులో జనసేనతో బీజేపీకి మంచి బంధమే ఉంది. బాబు కాదంటే జనసేనతో ముందుకు సాగాలన్న వ్యూహం కూడా ఉంది. అంటే ఏపీలో పవన్ ఉన్నంత వరకు జగన్ అవసరం అన్నది బీజేపీకి పడదు అని భావించాలి. పైగా పవన్ సినీ నటుడు, బలమైన సామాజిక నేపథ్యం ఉన్నవారు. బీజేపీ పట్ల విధేయత ఉంది. ఆయన కూడా హిందుత్వాన్ని అనుసరిస్తున్నారు. ఇలా ఎన్నో భావ స్వారూప్యాలు కలగలిసిన పవన్తోనే బీజేపీ ప్రయాణం చేస్తుంది. ఏపీలో తన రాజకీయ గమ్యస్థానం చేరుకునేందుకు పవన్తోనే బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తుంది అని అంటున్నారు. ఇక జగన్ అవసరం బీజేపీకి లేదా అంటే బయట ప్రత్యర్థిగా ఆ పార్టీ ఉంది. బాబుకు వైసీపీని ఢీకొట్టే పరిస్థితి వస్తే అప్పుడు బీజేపీ కూడా ఈ వైపు చూసే ఛాన్స్ ఉంది. అంతవరకు మాత్రం వైసీపీతో ఎలాంటి బంధాలు ఉండవు అనే అనుకోవాలి అంటున్నారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న 2 బలమైన రాజకీయ శిబిరాలలో తాను ఏ వైపు అన్నది జగన్ మాత్రమే తేల్చుకోవాలి అంటున్నారు. దేశంలో ఎన్డీఏను వ్యతిరేకించే శక్తులన్నీ కలిసి ఇండియా కూటమిగా కట్టాయి. అయితే జగన్ కాంగ్రెస్ను కూడా ఎంతగానో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ కూటమి వైపు చూడడం లేదు అన్న చర్చ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు దక్షిణ భారతాన ఇండియా మిత్రులను సమీకరించే పనిలో తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్నారు. దానికి రాజకీయ కారణాల కంటే సౌత్ స్టేట్స్ అస్తిత్వం అన్న కీలకమైన విషయం ఉంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఆ విధంగా చూస్తే ఏపీకి 3 ఎంపీ సీట్లు మాత్రమే పెరుగుతాయి. తమిళనాడులో 2 మాత్రమే పెరుగుతాయి. తెలంగాణలో కూడా 2, 3 అదనమవుతాయి. కేరళ విషయం అయితే ఉన్నవి తగ్గిపోతాయి అని అంటున్నారు. కర్ణాటక మాత్రం కొన్ని సీట్లు మిగిలిన వాటి కంటే పెంచుకుంటుంది అన్నది ఒక అంచనా ఉంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఐక్యంగా ఉండి కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయబోతున్న డీలిమిటేషన్ను వ్యతిరేకించాలి అని స్టాలిన్ గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయేతర రాజకీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నేతల సమావేశానికి హాజరు కావాలి అని జగన్ను కోరుతూ తన మంత్రిని కూడా పంపించారు. ఈ మేరకు తాడేపల్లిలోని జగన్ కార్యాలయంలో తమిళనాడు మంత్రి ఈవి వేలు, ఎంపీ విల్సన్ భేటీ అయి ఈ సమావేశం గురించి వివరించారు. అంతేకాదు జగన్ని తప్పనిసరిగా హాజరు కావాలి అని స్టాలిన్ తరపున ఆహ్వానించారు. అంతేకాదు స్టాలిన్ జగన్ కు రాసిన లేఖను కూడా ఆయనకు అందవేశారు. దీంతో వైసీపీ విషయంలో ఇది కీలకమైన విషయంగా మారుతోంది. ఈ మీటింగ్ కు జగన్ హాజరైనా హాజరు కాకపోయినా అది రాజకీయంగా సంచలనమే అవుతుంది అని అంటున్నారు. ఆయన హాజరైతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు అని వార్తలు వస్తాయి. హాజరు కాకపోతే ఇంకా బీజేపీ వైపే ఉన్నారు అని కూడా విమర్శలు వస్తాయి. మొత్తానికి వైసీపీ ఈ విషయంలో తేల్చుకోవాల్సి ఉంది. జాతీయ రాజకీయాలలో ఇప్పుడు అన్ని పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి. వైసీపీ న్యూట్రల్ స్టాండ్తో ఉంది. కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది అని మీటింగ్ పెడితే దానికి కూడా దూరంగా ఉంటే వైసీపీ మీద విమర్శలు కూడా వస్తాయి అంటున్నారు. చూడాలి మరి జగన్ స్టాలిన్ టీంలోకి వస్తారా లేదా అన్నది తొందరలో తేలనుంది అంటున్నారు.